Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. సమాజం తలదించుకునేటటువంటి ఒక ఘటన జార్ఖండ్లో జరిగింది. ఒక 3 ఏండ్ల పసికందు పైన ఒక కామాంధుడు కన్ను వేశాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా ఏదైతే ఆ 3 ఏళ్ల బాలిక పైన అత్యాచారం కూడా చేయడం జరిగింది. సో ఇక్కడి వరకు నిజంగా చాలామంది కూడా ఎవరైతే ఈ రకంగా ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ కామాంధుడి పైన, ఆ యువకుడి పైన సమాజం అంతా కూడా ఇవాళ మండిపడుతూ ఉంది. ఇక ఆ యువకుడి గురించి కాసేపు మనం పక్కన పెడితే, ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు, మనం చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటాము. గ్రామాల్లో ఏ సమస్యలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా గ్రామ పెద్దలని పిలిచి వాళ్ళనందరినీ కూడా ఒక చెట్టు కింద కూర్చోబెట్టి గ్రామ పెద్దలు మనకు న్యాయం చేస్తారు అని చెప్పేసి చాలామంది బాధితులు మొదట గ్రామ పెద్దలని ఆశ్రయించే ప్రయత్నం చేస్తారు, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తారు. కానీ ఏదైతే ఈ జార్ఖండ్లో జరిగినటువంటి ఈ ఘటన, అక్కడ గ్రామ పెద్దలు ప్రవర్తించినటువంటి తీరు నిజంగా ఇవాళ సమాజాన్ని తలదించుకునే విధంగా చేస్తుంది. చాలామంది కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అరే, ఈ రకంగా చేస్తారా, ఈ రకంగా అసలు గ్రామ పెద్దలు న్యాయం చేస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తారా అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మొత్తం కూడా కోర్టులు ఇవ్వాల్సినటువంటి తీర్పులని పక్కన పెట్టి, న్యాయస్థానాలని పక్కన పెట్టి, చట్టాలని పక్కన పెట్టి, ఏదైతే గ్రామ పెద్దలే వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే 3 సంవత్సరాల పసికందుకు జరిగినటువంటి అన్యాయం విషయంలో తనకు జరిగినటువంటి భాగోతం మొత్తం కూడా బయటపడకుండా, ఆ పాపకు జరిగినటువంటి అన్యాయం పూర్తిగా కూడా బయటకు రాకుండా 1,00,000 రూపాయలకు సెటిల్మెంట్ చేశారు. నిజంగా మీకే వింటుంటే ఒళ్ళు గగురు పొడిస్తే, మరి నిజంగా అక్కడ అనుభవించినటువంటి ఆ పాపకు 3 సంవత్సరాలు ఏమీ తెలియదు, చిన్నారి. సో అటువంటి పాప పైన ఒక మరి ఆ వ్యక్తిని ఏమనాలి, ఎలా పిలవాలి, నిజంగా ఇటువంటి వ్యక్తులు చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. సో అయితే పోలీసులకు మొత్తం కూడా ఆ జరిగినటువంటి మొత్తం కూడా ఏమీ తెలియకుండా ఆ గ్రామంలోనే ఒక పంచాయతీ పెట్టేసి గ్రామ పెద్దలందరూ కూడా ఏదైతే ఆ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో, ఆ కామాంధుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు 1,00,000 రూపాయలు, నువ్వు 1,00,000 రూపాయలని వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి, ఆ పాప వాళ్ళ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ గ్రామ పెద్దలు డిమాండ్ చేశారట. మరి ఆ 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఎవరైతే అత్యాచారానికి ఒడిగట్టినటువంటి ఆ యువకుడు 20,000 రూపాయలని అక్కడే చేతికి ఇచ్చే ప్రయత్నం చేశాడట. ఆయన చేతికి 20,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ గ్రామ పెద్దలు, ఆ ఊర్లో ఉన్నటువంటి చాలామంది అందరూ కూడా కలిసి మంచిగా చికెను, మటను, మందు ఇవన్నీ తెచ్చుకొని ఒక పార్టీ చేసుకున్నారట. ఒక పార్టీ చేసుకొని వాళ్ళే తినేసి తాగేసి మంచిగా చిందులేసుకున్నారట. 3 ఏండ్ల పాపకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి కూడా కనబడలేదు. ఎవరిని కూడా కనీసం మానవత్వం అనేది అక్కడ లేకుండా, మనుషుల లెక్క ఆలోచించకుండా, పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకుండా, అసలు అక్కడ జరిగినటువంటి దారుణాన్ని పోలీసులకు చెప్పకుండా, పోలీసుల దగ్గరికి వెళ్ళకుండా, ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులని పోలీసుల దగ్గరికి ఎక్కడికి కూడా పోనివ్వకుండా అడ్డుపడమే కాకుండా, ఆ 20,000 ఎవరైతే ఆ వ్యక్తి 20,000 రూపాయలు ఇచ్చాడో ఆ 20,000 తీసుకొని వీళ్ళంతా కూడా తాగి తందనాలు ఆడినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడండి, 3 ఏళ్ల పసిపాప పైన ఒక కామాంధుడు అత్యాచారం అట. ఇక ఏదైతే పంచాయతీ పెద్దలు అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలను కనుక చూస్తే, ఇక బాధితురాలు 3 ఏళ్ల చిన్నారి, ఇక గుమ్లా జిల్లా, జార్ఖండ్. సో ఇక పోలీసులకు చెప్పకుండా 1,00,000 జరిమానాతో కేసు సెటిల్ చేయడానికి పెద్దల ప్లాను. సో పోలీసులు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 1,00,000 రూపాయలతోని ఇక్కడితో సెట్ చేద్దాం, దీన్ని ఇట్లనే సెట్ చేసేసి ఇక్కడితోనే పూర్తిగా కూడా ఆపేద్దాం. అంటే మరి ఊరి పరువు పోతుంది అనుకున్నారా, లేకపోతే ఏమనుకున్నారో తెలియదు, కానీ 1,00,000 రూపాయలతోని సెట్ చేసేద్దాం ఈ డీల్ అని చెప్పేసి అనుకున్నారట. అంటే నిజంగా ఒక పసిపాపకు అన్యాయం జరిగింది, వాళ్ళకి కనబడట్లేదా, మరి వాళ్ళకు కనీసం వాళ్ళ కళ్ళు మొత్తం కూడా మూగబోయినాయా, చెవులు మూగబోయినాయా, కళ్ళు కనబడలేదా, ఏమైందో తెలియదు. కాకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఇక దాన్ని మొత్తం కూడా కవర్ చేద్దామని అనుకున్నారట. కాకపోతే ఇక్కడ చూడండి, నిందితుడు ఇచ్చినటువంటి 20,000 అడ్వాన్స్తో ఊరి పెద్దలు మందు మాంసంతో ఒక పెద్ద పార్టీ చేసుకున్నారట. సో ఎవరైతే ఆ నిందితుడు, ఆ బాధితుడు 20,000 రూపాయలు అక్కడికక్కడే నువ్వు కట్టాల్సిందే,
నువ్వు ఆ పాపకు ఏదైతే అత్యాచారం చేసావు కాబట్టి ఆ పాపని మొత్తం కూడా తీసుకొని వెళ్ళి పూర్తిగా కూడా 5 నిమిషాల సుఖం కోసం ఆ పాపని దారుణంగా చిత్రహింసలు పెట్టావు కాబట్టి నువ్వు వాళ్ళ కుటుంబానికి ₹1,00,000 కట్టాల్సిందని చెప్పేసి ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఆ బాధితుడిని డిమాండ్ చేయడంతో ఆ బాధితుడు అక్కడికక్కడే ₹20,000 ఇచ్చిండట. ఆ ₹20,000 ఇస్తే మరి ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి కదా. సో వాళ్ళకి ఇవ్వలేదు. అయినా కూడా ఒక పాపకు అన్యాయం జరిగితే ₹1,00,000 ఈ సెటిల్మెంట్ లేనిది ఈ గ్రామ పెద్దలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇవేనా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు? 3 ఏళ్ల పాప పైన ఒక వ్యక్తి అంత దారుణంగా ఏదైతే అత్యాచారం చేస్తే ₹1,00,000 తీసుకొని సెటిల్ చేస్తారా? ₹20,000 అడ్వాన్స్ ఇస్తే మందు చికెన్ ఇవన్నీ తెచ్చుకొని పార్టీలు చేసుకుంటారా? ఎట్లా మీరు గ్రామ పెద్దలు అంటే ఏదైనా న్యాయం చేస్తారు కావచ్చు, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని నిజంగా వాళ్ళు చూసి మనకు ఎంతో కొంత మేలు చేస్తారు కావచ్చు, అండగా ఉంటారు కావచ్చు అని చెప్పేసి ఆ బాధితులందరూ కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటే ఇటువంటి కొంతమంది గ్రామస్తులు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో ఇక చూడండి, ఒక వ్యక్తి రహస్యంగా ఇచ్చినటువంటి సమాచారంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు. సో ఇక్కడ ఆ గ్రామంలో మొత్తం కూడా అందరూ కూడా గ్రామ పెద్దలు ఆలోచించినట్టుగా, ఆ ఊరు ప్రజలు ఆలోచించినట్టుగా అందరూ కూడా ఆలోచించలేదు. ఒక వ్యక్తి పూర్తిగా కూడా ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా నేను బయట పెడతాను, ఆ పాపకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక వ్యక్తి పోలీసులకు చాలా రహస్యంగా సమాచారం ఇచ్చాడట. సో ఇక ఆయన ఏదైతే సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. తర్వాత నిందితుడి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసేసి ఇక తీసుకొని పోయిర్రు. ఇక చూడండి ఆ గ్రామంలో ఏంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ గ్రామంలో మొత్తం కూడా ఎంత అంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఒక పంచాయతీ పెట్టేసి ఆ పంచాయతీలో ఇక వీళ్ళు నిర్ణయం తీసుకున్నారట. వీళ్ళు నిర్ణయం తీసుకున్నతోనే ఏదైతే అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ₹1,00,000 ఇప్పిస్తామని చెప్పారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ₹1,00,000 ఇప్పియాలి కదా అని చెప్పేసి వాళ్ళు అంటే వీళ్ళు ₹1,00,000 ఏం లేదు, 20,000 అడ్వాన్స్ ఇచ్చుడుతోనే 1,00,000 మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. తర్వాత మంచిగా వాళ్ళు ఒక పార్టీలు చేసుకురట. ఆ పార్టీలు చేసేసుకొని వాళ్ళే ఇక మేమే సుప్రీంకోర్టు, మేమే న్యాయస్థానము, మేమే అన్నీ అని అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆ గ్రామ పెద్దలే అన్ని నిర్ణయాలు వాళ్ళే తీసుకున్నారు. సో ఇక పోలీసులకు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పక్కా ప్లాన్తో అంటే వాళ్ళు ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా. సో ఇది చూడండి, ఆ గ్రామంలో ఇది ఒక పంచాయతీ. ఈ పంచాయతీలో పెద్దలు ఇక్కడ కూర్చున్నారు. ఇక గ్రామ ప్రజలంతా కూడా ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నారు. సో ఇది జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్లో ఒక 3 ఏళ్ల పాపకు అన్యాయం జరిగితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని మాట్లాడకుండా ఆ పాపకు న్యాయం చేయాల్సినటువంటి గ్రామ పెద్దలు వీళ్ళే దాన్ని ఒక సెటిల్మెంట్ కేసుగా చేసి ఓ రియల్ ఎస్టేట్ దందాగా మార్చి ఓ వ్యాపారంగా చూసి ఓ ₹1,00,000 సెటిల్మెంట్ చేసిరట. మరి ఈ గ్రామ పెద్దలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము నిజంగా ఇవాళ సమాజం మండిపడతా ఉంది వీళ్ళపైన. అరే ఈ రకంగా చేస్తారా? ఒక పాపకు న్యాయం చేయాల్సింది పోయి ఇంత కక్కుర్తి పడతారా? ₹20,000 తీసుకొని ఒక పూట తాగుతారు కావచ్చు, తింటారు కావచ్చు, కానీ ఆ పాపకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మీ అసంటి వాళ్ళకి ఇట్లా నిర్ణయాలు తీసుకుంటే ఇక సమాజం ఏం కావాలని చెప్పేసి చాలామంది కూడా మండిపడతా ఉన్నారు. మొత్తానికైతే ఆ గ్రామ పెద్దలు ఏం ఆలోచించారో, ఆ ₹1,00,000 ఎలా మరి ఇవ్వాలని చెప్పారో తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ అదే గ్రామంలో ఒక యువకుడు మరి ఆ పాపకు న్యాయం చేయాలి, ఏదో రకంగా మనము ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని బయట పెట్టాలని చెప్పేసి అనుకొని పూర్తిగా కూడా పోలీసులకు చాలా రహస్యంగా సమాచారం ఇచ్చిండట. అంటే ఆ గ్రామంలో మొత్తం కూడా ఎవరికీ చెప్పొద్దు, ఇది బయటకు వెళ్ళొద్దు, బయటకు పోతే మీ పైన చర్యలు తీసుకుంటాం, ఈ రకంగా బెదిరించారట గ్రామ ప్రజలందరినీ కూడా. సో మొత్తానికి ఓ యువకుడు అయితే ఆయన ఒక సాహసం చేశాడని చెప్పొచ్చు. ఓ సాహసం చేసి మొత్తం కూడా ఆ జరిగినటువంటి భాగోతాన్ని మొత్తం కూడా పోలీసులకు చాలా చాకచక్యంగా వివరించడంతో ఇక రంగంలోకి పోలీసులు దిగి ఎవరైతే కామాంధుడు, ఎవరైతే ఆ బాధితుడు ఉన్నాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ తల్లికి, ఆ చిన్నారికి, ఆ 3 ఏళ్ల బాలికకు న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి జార్ఖండ్లో జరిగినటువంటి ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఇట్స్ యూ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.